Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. యూఎస్లో మన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాబ్స్ సజెస్టబుల్? ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఎలా ఉన్నారు ఝాన్సీ? బాగున్నాను సార్. సో లాంగ్ టైం, చాలా డేస్ తర్వాత మనం మళ్ళీ వీడియో చేస్తున్నాము అండ్ యూఎస్ స్టూడెంట్స్ చాలా అలిగేషన్స్, చాలా మిక్స్డ్ అప్ జరిగిపోయాయి మధ్యలో. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఓన్లీ చదువుకోవాలి, ఎక్కడ జాబ్ చేయకూడదు, పార్ట్ టైం చేయకూడదు అని చెప్పి దాంట్లో ఏమైనా సడలింపులు వచ్చాయా? ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు వాళ్ళకి? ఝాన్సీ ఆమె పాజిటివ్ థింకర్, నెగిటివ్గా నేను ఎప్పుడు ఆలోచించాను. అక్కడ సినారే వెరిఫై చేసిన తర్వాత అవుట్ ఆఫ్ మై క్లయింట్స్, అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీస్ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉండేటువంటి మైగ్రేషన్ ఏజెంట్స్ కానీ, నాకు తెలిసిన విషయాల్లో నేను పాజిటివ్గానే వెళ్తాను ఇప్పుడు. ఎందుకంటే నెగిటివ్గా వెళ్తాం వల్ల హైరానా పట్టడం తప్ప ఏముండదు. మనం ఇక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాం. ఇదివరకు అయితే కేవలం ఎంఎస్కి పంపించేవారు, ఇప్పుడు బీటెక్ కూడా పంపుతున్నారు, అంటే డిగ్రీ కోర్సెస్ కూడా పంపుతున్నారు, మాస్టర్స్ అండ్ డిగ్రీ కోర్సెస్ కూడా పంపుతున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా మనకి ఇక్కడ స్టూడెంట్స్, నేను రిపీటెడ్గా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, నేను ఇక్కడ స్టూడెంట్, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం, వాడు ఏం చేస్తాడు? బీటెక్లో క్లాసెస్ అటెండ్ అవుతాడు, క్లాస్ బంక్ కొడితే ఏం చేస్తాడు? సినిమాలకు వెళ్తాడు, లేకపోతే ఇంట్లో కొంచెం చదువుకుంటాడు. మంచి స్టూడెంట్ అయితే చదువుకుంటాడు, లేకపోతే ఏదైనా కోర్సెస్ చేస్తాడు. ఈ ఎరీనాకి దాటి అక్కడ కొత్తగా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏదైనా సరే ఇంకో దేశానికి, అంటే అక్కడ ఈజీగా మనకి మన రికగ్నైజేషన్ ఉంది, మనం ఏదైనా చేస్తే డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి మనం ఇక్కడికి రావడానికి అయినటువంటి దగ్గర 40 to 50 lakhs ఏదైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు రిపే చేసేటువంటి ఆస్కారం మనకు ఉంది. అండ్ ఆల్సో పాకెట్స్ ఉంటాయి, పాకెట్స్ ఉంటే మనం ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు అని ఈ నోషన్ మీద పార్ట్ టైం జాబ్స్ దిగుతారు. ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్ టైం జాబ్ తీసుకునేటప్పుడు చాయిసెస్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ అన్నది చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి పిల్లలు. పేరెంట్స్కి ముందు తెలిస్తే కనుక, ఈ వీడియోస్ ఎప్పుడు కూడా పేరెంట్స్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఝాన్సీ, ఎందుకంటే పేరెంట్స్ తెలిస్తే కనుక వాళ్ళ పిల్లలకి సజెషన్ ఇవ్వడానికి కానీ, వాళ్ళు ఒకవేళ ఏదైనా రాంగ్ పాత్ ఆఫ్ సెలెక్టింగ్ జాబ్స్కి వెళ్తున్నప్పుడు టు మోర్ ఎక్స్టెంట్. ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ మనకి ఓపీటీ ప్రోగ్రాంలో కానీ, సిపిటీ ప్రోగ్రాంలో కానీ, సిపిటీ అంటే పే చేసేది కాదు, ఓపీటీ అంటే వాళ్ళు చేసేదానికి అమౌంట్స్ వస్తాయి. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ టు ద అదర్ సబ్జెక్ట్స్. అంటే వీళ్ళు మిగతా అక్కడికి వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎరీనా ఆఫ్ జాబ్ ఫైండింగ్ ఈజ్ వెరీ లెస్. వాళ్ళు కేవలం ఆ యూనివర్సిటీ పరిధి, యూనివర్సిటీ అనేటువంటి ప్రపంచంలో వాళ్ళు పనిచేయటం తప్ప దాటి బయటకు వెళ్ళటం లేదు. ఆ యూనివర్సిటీ పరిధిలో జాబ్స్ అంటే నేను పేరెంట్స్కి ఇంతవరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఝాన్సీ ద్వారా మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. డోంట్ గెట్ పర్వర్టెడ్ ఆర్ ప్యానిక్ అయిపోయకండి. మీ పిల్లలు చెప్పింది ఏదైతే ఉందో అది మీరు సీరియస్గా తీసేసుకుని, ఇక్కడ జాబ్స్ దొరకట్లేదు నాన్న, లేకపోతే ఇక్కడ జాబ్స్ అనేది కష్టంగా ఉందని చెప్తే దానికి మీరు ఇక్కడ ఆదుర్త పడకండి. ఎందుకంటే ప్లాట్ఫామ్స్ ఆర్ ఆఫ్ లెటెస్ట్ డివైడ్ దీస్ ప్లాట్ఫామ్స్ ఇంటూ డిఫరెంట్. ఫస్ట్ వీళ్ళు ఈ స్టూడెంట్స్కి అక్కడ ఓపీటీలో దొరికేది రీసెర్చ్ అసిస్టెంట్స్లో దొరుకుతుంది జాబ్, అండ్ ట్యూషన్ అసిస్టెంట్స్లో దొరుకుతుంది, అండ్ లెక్చర్ అసిస్టెంట్స్లో దొరుకుతుంది. అంటే బీటెక్ స్టూడెంట్ అనుకోండి, అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్స్కి వర్క్ చేస్తారు. అదే వాడు ఎంఎస్ అనుకోండి, ఈ అకాడమికల్ అసిస్టెంట్స్కి వర్క్ చేస్తాడు. ఈ 2 జాబ్స్ అనేది ప్రతి యూనివర్సిటీలోనూ ఉంటుంది. అంటే ఏం చేయాలి? మన పిల్లవాడు జాగ్రత్తగా అక్కడ ఆ లెక్చర్స్ తోటి మంచి సత్సంబంధాలు పెట్టుకుంటే ఈ జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. అర్థమైందమ్మా? ఈ అకాడమికల్ జాబ్స్ ఏదైతే ఉందో, టీచింగ్ జాబ్స్ సంబంధించింది ఏదైతే ఉన్నాయో, ఆ సీనియర్స్కి అక్కడ ఉండేటువంటి కరికులం యాక్టివిటీస్, ప్రిపరేషన్ ఆఫ్ ద కరికులము అండ్ ఆల్సో హెల్పింగ్ ఫర్ ద పేపర్స్, ఈ జాబ్స్ ఉంటాయి. అండ్
విత్ రిగార్డింగ్ టు ద రీసెర్చ్ జాబ్స్ సంబంధించి పార్ట్ టైం జాబ్స్ సంబంధించింది ఆల్రెడీ ఒక రీసెర్చర్ చేస్తూ ఉంటాడు, వాడు పేపర్ రీడింగ్ అడుగుతూ ఉంటాడు, ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో వీడి హెల్ప్ అడుగుతూ ఉంటాడు, ఆర్గనైజింగ్ ద వాట్ వి కాల్ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవి వాడు అక్కడ చేయాల్సినటువంటి పని ఉంటుంది పిల్లవాడు. అండ్ థర్డ్ ఈజ్ ద లైబ్రరీ ఓరియంటెడ్ జాబ్స్. లైబ్రరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటాయమ్మా. లైబ్రరీ జాబ్స్లో అంటే ఏంటంటే ర్యాక్ షఫలింగ్ అండ్ ఆల్సో ఆన్లైన్ వెరిఫికేషను అండ్ గివింగ్ ద సమ్ యూనివర్సిటీస్ అన్నిట్లోనూ లేవు, కొన్ని యూనివర్సిటీలు ఏంటంటే అప్లోడింగ్ ఆఫ్ ద బుక్స్, ఇవన్నీ కూడా లైబ్రరీ ఓరియంటెడ్ జాబ్స్ ఉంటాయి. అంటే ఈ 3 జాబ్స్ దేనికి సంబంధించిందమ్మా? ప్యూర్ అకాడమికల్ రిలేటెడ్ జాబ్స్. ఈ ప్యూర్ అకాడమికల్ ఎస్ ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ బీటెక్నిక్ కోసం వెళ్ళినా, అంటే ఇంజనీరింగ్ సెక్టర్ కోసం వెళ్ళినా సరే, లేకపోతే డిగ్రీ సెక్టర్స్ కోసం వెళ్ళినా సరే, ఆర్ మాస్టర్స్ కోసం వెళ్ళినా సరే, ఆ స్టూడెంట్స్కి అకాడమికల్గా వాళ్ళు జాబ్ చేయగలిగితే, ఆ జాబ్స్ కనుక వాళ్ళు కొట్టుకోగలిగితే, వాళ్ళు సంపాదించుకోగలిగితే వాళ్ళ ఫ్యూచర్ విల్ బి బెస్ట్. బెస్ట్ అంటున్నాను, ఈవెన్ నాట్ గుడ్ అండ్ బెటర్, అట్లా బెస్ట్ అంటున్నాను. ఎందుకో చెప్తాను. సాలరీస్ ఎలా ఉంటాయి సార్ కంపేర్ చేస్తే బయట వర్క్స్? అప్ టు $20 వరకు వాడికి వస్తాయమ్మా పర్ అవర్. ఓకే, అందుకని $8 to $20 వస్తాయి మనకి. అంటే వాడికి మంత్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం 20 hours పర్ వీక్ చేసుకోవచ్చు. అదే ఈ హాలిడేస్ టైంలో అయితే 40 hours చేసుకోవచ్చు. లిమిట్ కూడా ఏమీ లేదు. విల్ గెట్ గుడ్ మనీ, దెర్ ఇస్ నో డౌట్. రోజుకి 8 hours చేసుకుంటే మంచి, రోజుకి 4 to 8 hours నువ్వు ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఆఫ్ 5 days చేసుకుంటే, ఆర్ ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ ఆఫ్ పాకెటింగ్. అండ్ ఆల్సో సెకండ్ ఆప్షన్ ఇస్ దేర్ వేర్ you will be in the eye of the intellectuals. ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్, ఈ టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళకి రిలేటెడ్గానే ఇండస్ట్రీస్కి రిలేషన్స్ ఉంటుందమ్మా. క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే వీళ్ళతో ఇంటరాక్షన్లోనే ఉంటారు. ప్రతి కంపెనీ కూడా ఈ కంపెనీకి వచ్చి ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు చెప్తాడు, మా వాడు ఉన్నాడండి, వాడు బాగా చేస్తాడు, కాస్త చూసుకోండి అని చెప్తారు. అంటే వాడికి ఎంత ఫెచ్చింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఆ కాలేజ్ నుంచి వెళ్ళి జాబ్ చేసేవాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాడు ఉంటాడమ్మా. ఆడేమడుగుతాడంటే ఎవరి దగ్గర చేసే పలానా బోస్టన్ యూనివర్సిటీస్లో చేసాడు, లేకపోతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసాం, లేకపోతే మిట్లో చేసాం, ఎక్కడ ఎవరున్నారు, ఎవరి దగ్గర చేసావు, పలానా ప్రొఫెసర్ స్టాలిన్ దగ్గర ఉన్నావా నువ్వు అని అడుగుతారు. ఇక స్టాలినే నాకు పార్ట్ టైం రిఫర్ చేశాడంటే ఇంటర్వ్యూ చేసేవాడు ఇంకేం అడగడమ్మా, ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ అంటాడు. ఎందుకంటే లెక్చర్స్ మీద వాళ్ళకు ఉండేటువంటి విపరీతమైన గౌరవం, అంటే ఎంత అడ్వాంటేజ్ ఉందమ్మా దీనివల్ల. అండ్ ఫోర్త్ జాబ్ ఈజ్ ద లైక్ ఎన్ ఎంబాసీ. ఈ అంబాసిడర్ కింద పని చేయొచ్చమ్మా. అంటే కాలేజ్కి సంబంధించినటువంటి కరికులం అన్నది వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేయటం, ఈవెంట్స్లో ముందుంచి నడపటం, ఈ 4 are ఇన్వర్డ్ జాబ్స్, లోపల ఉండి చేసుకునేదానికి. లేదా ఐ వాంట్ టు లెర్న్ న్యూ థింగ్ అనుకున్నాం అనుకోండి, యూ కెన్ గో ఫర్ కాఫీ షాప్ బేకరీస్, అక్కడికి లోపల ఉండేటువంటి కాఫీ షాప్ బేకరీలో వర్క్ చేసుకోవచ్చమ్మా. అవే ఆఫ్ ఇట్, ఇవి కాకుండా బయట అంటే ఆఫ్ నాన్ అకాడమికల్గా రిలేటెడ్గా వస్తే ట్యూషన్ జాబ్స్ ఉంటాయమ్మా. అండ్ ఆల్సో స్టడీ సెంటర్స్ ఉంటాయి దాంట్లోనే. ఆ స్టడీ సెంటర్స్లో మీరు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లోపల వాట్ వి కాల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ సప్లైస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర యూనివర్సిటీస్ ఉన్నప్పుడు ఇండియాలో మనం ఎట్లయితే లోకల్ మన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామో, అక్కడ కూడా అలాగే జరుగుతుందో? ఏదైనా మీరు చెప్పిన జాబ్స్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి, తర్వాత మనకు వచ్చే అవకాశం, అలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? US is not a country of caste, creed or religion or sex anywhere. ఎవరికైనా సరే ఈక్వల్ స్టేటస్ ఇస్తారమ్మా. యూనివర్సిటీస్ ఆర్ లైక్ ఏ టెంపుల్ దేర్. టెంపుల్లో ఏ రకంగా అయితే అందరికీ సమానమైనటువంటి రకమైన ఆపర్చునిటీ ఉంటుందో, వాట్ వి కాల్ టు అప్లిఫ్ట్ యువర్ పర్సనాలిటీ, అక్కడ కూడా అట్లాగే ఉంటుందమ్మా. ఏ లెక్చరరు, టీచరు, ఏ ఫ్యాకల్టీ, ఏ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి వాట్ వి కాల్ మావాడు, హీజ్ ఎన్ వైట్ పీపుల్, హీజ్ ఎ బ్లాక్ పీపుల్, హీజ్ ఎ బ్రౌన్ పీపుల్, ఈ డిఫరెన్సెస్ అన్నది చూపించడం. బికాజ్ యూనివర్సిటీ ఈజ్ ఎ రోల్ మోడల్. అట్లా కనుక ఒకటి ఏదైనా కామెంట్ వస్తే ఆ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ అని చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. యూనివర్సిటీ చాలా వెరీ కాన్షియస్గా ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకి యూనివర్సిటీస్లో ఉండేటువంటి రాజకీయాలు కానీ, ఇక్కడ ఉండేటువంటి వ్యత్యాసాలు కానీ అక్కడ ఉండవు.
అఫ్ కోర్స్ రీసెంట్గా ఒక యూనివర్సిటీ దెర్ ఈజ్ ఏ కొంచెం వాట్ వి కాల్ ఈ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయినందుకు కంట్రీ చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంది. ఏం చేసిందంటే అక్కడ ఒక వర్గానికి ఏదో సపోర్ట్ చేసేటువంటి యాసిలేషన్ జరుగుతూ ఉంటే ఇమీడియట్గా దాని మీద ఆ యూనివర్సిటీకి రావాల్సిన ఫండ్స్ అన్ని ఆపేసింది. Country also will concentrate upon the university very seriously. And also, Jansi, we must not forget one thing. Universities are self-sufficient. ఇండియాలో లాగా లేకపోతే మన ఏషియన్ కంట్రీస్లో లాగా లేకపోతే మిగతా కంట్రీస్లో లాగా యూనివర్సిటీస్కి డబ్బులు కొదవలేదు. మనకి ఇక్కడ సంపాదించుకున్నాడు ఏం చేస్తాడు, వాళ్ళు మనవాడికి పెడతాడు, లేకపోతే దాచిపెట్టి అక్కడ అట్లా ఉండదు, యూనివర్సిటీకి ఇచ్చేస్తాడు. క్రోర్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి. యూనివర్సిటీ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. అన్ని యూనివర్సిటీస్ అంటలేదు, బట్ ఈ క్రీడెడ్ యూనివర్సిటీస్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. జాబ్స్ ఆర్ దేర్. అందరికి ఎంతమంది ఉన్నా కానీ యూనివర్సిటీలో చదివే వాళ్ళందరికీ కూడా జాబ్స్ ఇవ్వడానికి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంది. ఓకే, 1 year వరకు చేసుకోవచ్చు జాబ్స్. స్టెమ్లో ఉంటే కనుక ఇంకో 2 years చేసుకోవచ్చు. స్టెమ్ అప్లికేషన్ పెట్టుకుని ఇంకో 3 years, అంటే 1+1 2 years 3 years చేసుకోవచ్చు. ఎంఎస్ చేసినోడైతే 2 years అకాడమీ అండ్ మిగతా 3 years 5 years వరకు చేసుకోవచ్చు. మీన్ వైల్ నువ్వు చేసుకునేటప్పుడు ఐ పర్సనల్లీ రికమెండ్ బీ ఇన్ యువర్ అకాడమికల్ సెలెక్షన్. మీకు అకాడమిక్గా సంబంధించినటువంటి సెలెక్షన్స్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సర్స్ చేసుకోవచ్చు, డాక్యుమెంటేషన్స్ తయారు చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ దట్ జాబ్స్ ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. డోంట్ గెట్ ప్యానిక్. గోల్డెన్ ఆపర్చునిటీ. గోల్డెన్ ఆపర్చునిటీ. దేర్ ఇస్ నో దట్ డిఫరెన్స్ యాజ్ సచ్. అండ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను సార్. అవుట్ ఆఫ్ యూనివర్సిటీ మీరు కొన్ని సజెస్ట్ చేశారు, ట్యూషన్స్ కానివ్వండి లేకపోతే కెఫేలో కానివ్వండి, అలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? అవుట్ ఆఫ్ యూనివర్సిటీ ఐ సే దట్ నో, డోంట్ గో టు అవుట్ ఆఫ్ యూనివర్సిటీ. ఓకే, యూనివర్సిటీ ఓపీటీ ప్రోగ్రామ్స్లో ఈవెన్ మీరు లోపల ట్యూషన్స్ చెప్పినా, లోపల ఉండేటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్న పిల్లలకు చెప్పినా దే విల్ యాక్సెప్ట్, బట్ డోంట్ గో అవుట్ సైడ్ అండ్ డూ ఎనీ జాబ్స్. ఇట్ ఈస్ హైలీ రిస్ట్రిక్టెడ్. నాకు కొంతమంది క్లయింట్స్ వాళ్ళ పిల్లలు లేకపోతే క్లయింట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ యూఎస్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంది ఏంటంటే దే ఆర్ క్రిటిసైజింగ్ మీ బై టెల్లింగ్ దట్ మా పిల్లలు చేస్తున్నారు ఇక్కడ జాబ్స్, వాళ్ళు చేయకపోవటం తప్పే ఉంది, నేను ఇక్కడ బేకరీలో చేస్తున్నాను. దట్ ఐ వోంట్ రికమెండ్ యాజ్ సచ్. దేర్ ఆర్ వే అవుట్. బయటికి చెప్పుకున్నట్టు దాంట్లో దే కెన్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ద కంట్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. పేరెంట్స్ దానికన్నా మీకు పిల్లవాడికి ఓపీటీ రాలేదంటే ఐ రిపీటెడ్లీ టెల్లింగ్ ప్లీజ్ ప్రిపేర్ టు పే దట్ అమౌంట్ ఆఫ్ 50 lakhs per year per 2 years which you are ready to pay. And మీరు పిల్లవాడిని ఎంఎస్ చదివించుకోండి, అండ్ బీటెక్ చదివించుకున్న వాళ్ళు కూడా బీ రెడీ ఫర్ దట్. సో ఈజ్ ఇంజనీరింగ్ మా బ్యాచులర్ డిగ్రీస్ చేసేవాళ్ళు కూడా గెట్ రెడీ ఫర్ 3 years. అంతేగాని డోంట్ గెట్ వాట్ వి కాల్ ఓపీటీ రాలేదు మా వాడికి ఇంకా అక్కడ ఉండట్లేదు అనేది గెట్ రెడీ ఫర్ ఇట్. డోంట్ డిపెండ్ అపాన్ ఇట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాటరీ అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎడిషనల్ గిఫ్ట్ అనుకోండి మీ అబ్బాయి మీకు ఇచ్చింది. అండ్ డోంట్ మేక్ హిమ్ డోంట్ క్రియేట్ ప్రీ ప్రెషర్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. వాళ్ళ మైండ్స్లో పెట్టకండి ఓపీటీ రాలేదేంట్రా మిగతా వాళ్ళకి వచ్చేసింది. డోంట్ డిస్కరేజ్ హిమ్. బట్ టు మై నాలెడ్జ్ ఈ మధ్యన కూడా నేను వెరిఫై చేసుకున్నాను, దేర్ ఆర్ ఓపీటీ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. అండ్ ట్రంప్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్వాల్వింగ్ విత్ ఇట్ F1 వీసా చిల్డ్రన్. వాళ్ళ మీద ఏమాత్రం ఇప్పటివరకు ఆంక్ష వేయలేదు, వేయడు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.